చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు ఒక హాఫ్ స్పూన్, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, లవంగాల పొడి ఒక 1/4 స్పూన్, దాల్చిన చెక్క పొడి ఒక 1/4 స్పూన్, జీలకర్ర పొడి ఒక 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయండి. లెమన్ జ్యూస్ ఒక 4 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత 6 to 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి మ్యారినేషన్ కోసం. ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు బాస్మతి రైస్ వేయండి. దాన్ని వాష్ చేసి పక్కన పెట్టండి. వాష్ చేసుకున్న రైస్లో ఒక 4 కప్స్ వాటర్ పోయండి. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. పెట్టిన బియ్యంలో బిర్యానీ ఆకు ఒకటి వేయండి, 2 దాల్చిన చెక్క ముక్కలు 2 వేయండి, అనాస పూలు ఒక 2-3 వేయండి, మరాఠీ మొగ్గలు ఒక 3 వేయండి, లవంగాలు ఒక 4-5 వేయండి, సాజీరా ఒక 1/4 స్పూన్ వేయండి, యాలక్కాయలు ఒక 2 వేయండి, జాపత్రి ఒక చిన్న పీస్ వేయండి. ఒక గిన్నె పెట్టండి. దాంట్లో 1/4 కప్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బే లీఫ్ వేయండి, దాల్చిన చెక్క ఒక 4, ఇలాచీ ఒక 2, మరాఠీ మొగ్గ ఒక 2, అనాస్ పూలు ఒక 2, సాజీరా ఒక 1/4 స్పూన్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ దాంట్లో యాడ్ చేయాలి. మొత్తం వేసిన తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి.
మూత పెట్టి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. తర్వాత మూత తీసి చికెన్ చూసుకోవాలి కుక్ అవుతుందా లేదా అని. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టాలి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఎట్లా చూసుకోవాలి అంటే ఆ వాటర్ కొంచెం సాల్ట్ టేస్ట్ రావాలి. అట్లాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి అన్నం పొడి పొడిగా రావటానికి. నేను ఎప్పుడు రైస్ని చికెన్లో యాడ్ చేయాలో చెప్తాను. రైస్ ఉడుకుతుంది. పక్కన చికెన్ సిమ్లో పెట్టుంచాను. రైస్ వాటర్ ఈక్వల్ లెవెల్కి వచ్చింది. అంటే రైస్లో వాటర్ ఉంది కానీ పైకి లేదు. ఈ స్టేజ్లో మనం చికెన్లో రైస్ యాడ్ చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు యాడ్ చేసుకోండి. రైస్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. తీసుకొని దాంట్లో కొంచెం హాట్ వాటర్ కలపండి. కలిపి కొంచెం బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత బిర్యానీ మీద వేయండి. ఈ స్టేజ్లో ఒక కాటన్ కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని నేను చూపించిన విధంగా పెట్టుకోండి. దానిపైన మూత పెట్టి ఇట్లా కర్చీఫ్ని ఫోల్డ్ చేయండి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని చూడండి. రైస్ కొంచెం నుంచుంటట్టు కనపడతాయి. చేత్తో ఇలా నొక్క చూస్తే మీకు ఉడికిందా లేదో తెలిసిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ అట్లానే ఉంచండి. తర్వాత సర్వ్ చేసుకోండి. మూత తీయండి 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఇలా ఉంది బిర్యానీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి ప్లేట్లో.